నమస్కారం శివాజీ గారు. హలో అండి. ఈరోజు మిమ్మల్ని కొన్ని చిట్-చాట్ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేయాలి. మీ రీఎంట్రీ ఒక సినిమాతో కాకుండా ఒక రియాలిటీ షోతో ఇవ్వడానికి కారణం ఏంటి? దైవ నిర్ణయం అండి అది. ఎవరికి తెలియకుండా చిరంజీవి గారు సీక్రెట్గా మీకు డబ్బులు ఇచ్చారు అని విన్నాం, అది నిజమేనా? నిజమే. యాంకర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్ అలాగే ఆర్టిస్ట్, మీ కెరియర్లో దేనికి ఎంత పర్సంటేజ్ ఇస్తారు? అన్నిటికీ ఈక్వల్ పర్సంటేజేనండి. శివాజీ గారు, మీ ఊరు నుండి మీరు హైదరాబాద్ వచ్చాక అసలు ఎందుకు వచ్చానా అని అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? లేదండి, ఎప్పుడూ లేదు. నేను వచ్చిందే నా కుటుంబాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో. ప్రతి కష్టాన్ని హ్యాపీగా తీసుకున్నా, ప్రతి జర్నీని, ప్రతి మలుపుని ఛాలెంజింగ్గా తీసుకున్నా, ఎప్పుడు దేనికి భయపడలా. అదే నన్ను నిలబెట్టింది. శివాజీ గారు, ఒక రియాలిటీ షో విన్నింగ్ పొజిషన్స్ మీ వరకు అన్యాయం జరిగిందని, అది మీ అభిప్రాయమని విన్నాం, అది ఎంతవరకు నిజం? నా వరకు అన్యాయం జరిగిన కామన్ మ్యాన్ గెలిచాడు కాబట్టి సంతోషపడ్డాను. అదిరిందయ్య చంద్రం, అమ్మాయి బాగుంది, మిస్సమ్మ, ఈ 3 సినిమాల షూటింగ్ జరిగేటప్పుడు ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది అని మీరు నమ్మిన సినిమా ఏది? అంటే 3 మంచి స్క్రిప్ట్లు అండి. మిస్సమ్మ వచ్చేసరికి ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది నా వరకు నాకు, నేను ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్ పెయిన్ ఫీల్ అవుతుంటే ఆడియన్స్కి సరదాగా అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? పాపం చూద్దామని, నువ్వు ఎలా ఉన్నావు అడిగి దాన్ని కనుక్కుందామని. మీకు నాకు ఏ సంబంధం లేదు, మీ మొహం కూడా నాకు చూపించదు. అలాగే అదిరిందయ్య చంద్రం అనేది పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 7 సంవత్సరాలు, 7 year ఇచ్చి అంటారు కదా, అలాంటి ఒక కాన్సెప్ట్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి అది. దాని తర్వాత అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంది ఏంటంటే అండి, జనరల్గా దాన్ని ఒక సింపుల్గా చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఒకే రకంగా ఉంటారు, కానీ వీడికి అందులో ఒక అమ్మాయి నచ్చుతుంది. తమిళ్లో ఇది పార్థివన్ కనవు అని రీమేక్ అండి, అది నేనే కొన్నాను. దాని తర్వాత దేవకుమార్ రెడ్డి గారు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. మీ కెరియర్ మొత్తంలో డబ్బు కోసం మాత్రమే చేసిన సినిమా ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. పేదరికం అంతే, డబ్బులు లేని తనంతో ఏదొచ్చినా ఒప్పుకున్నాను. కానీ నా కుటుంబాన్ని నిలబెట్టింది. కెరీర్ పరంగా కొంచెం వెనకబడ్డా కూడా నాకు ఎప్పుడూ రిగ్రెట్స్ లేవు. పల్లవి ప్రశాంత్పై మీరు చూపిన ప్రేమ జనాలు మెప్పు పొందడానికే తప్ప అది నిజమైన ప్రేమ కాదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? నేను చెప్పే పోలిక కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మీరు అడిగిన సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఊక నాకు అది గుర్తొచ్చింది. ఈ దేశంలో గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకొచ్చాడంటే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఆయన్ని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మహాత్ముడిని. మనం ఏ పని చేసినా కూడా విమర్శించడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు, కాబట్టి ఇది కూడా అలాంటిదే. వాడు నా హార్ట్కి క్లోజ్గా ఉన్నాడు కాబట్టి నాకు దగ్గర అయ్యాడు. ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. వాడికి నేనేంటో తెలుసు, నాకు వాడేంటో తెలుసు. మీరు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారు, సమస్యలపై పోరాటం చేస్తుంటారు, కానీ ఈ 2024 ఎలక్షన్స్లో మీరు పోటీ చేయలేదు, ఎందుకు? నా దగ్గర డబ్బులు లేవు అన్నారు, సో కాబట్టి టికెట్ రాలేదు, అంతే, ఏం లేదు కారణం. బట్ నాకేం బాధ లేదు అది. ఇంకోటి ఏంటంటే, నేను డెస్టినీని నమ్ముతాను. మనకి రాజయోగం ఉండాలి, అప్పుడే ఇలాంటివన్నీ ముందుకెళ్తూ ఉంటాయి. మీరు ఏ విషయమైనా చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు, దీనివల్ల మీకు రాజకీయాల్లో కానీ బయట కానీ ఏదైనా ఇబ్బంది ఎదురైందా? చాలా ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయినా కూడా నేను నా అంతరాత్మను నేను చంపుకోలేను. సో నేను చెప్పాలనుకున్న చెప్తాను, తప్పు అయితే సారీ కూడా చెప్తాను. సో అది ఎప్పటికీ పోదు, నేను పోయినప్పుడే పోద్ది అది. మీరు ఒక ప్రముఖ ఛానల్లో ఎడిటర్గా వర్క్ స్టార్ట్ చేశారు, యాంకర్ అయ్యారు, తర్వాత యాక్టర్ అయ్యారు. ఈ జర్నీని మీ మాటల్లో? ఒక మాటలో చెప్పలేకపోయినా కూడా ఆ దేవుడికి రుణపడి ఉండాలి. ఇదొక అద్భుతం, నా వరకు నాకు ఇదొక అద్భుతం. మీరు కొన్ని సంవత్సరాలు సినిమాల్లో కనపడలేదు, సినీ ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందా, లేదా మీరే సినిమా ఇండస్ట్రీని దూరం పెట్టారా? నేను ప్రజలకు దగ్గరగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యాను, అంతే. మీరు తాజ్ మహల్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేసి లాస్ అయ్యారని విన్నాం. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు లయ గారు చేయబోయే సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు అని విన్నాం. అంత సాహసం ఎందుకు చేస్తున్నారు? సాహసమే ఉందండి లైఫ్లో. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన నేను, బతుకు తెరువు కోసం వచ్చిన నేను, సాహసం చేయకపోతే, పెయిన్ లేకపోతే సక్సెస్ రాదు. తాజ్మహల్ మూవీలో నాకు వచ్చిన లాసు 25 లక్షల రూపాయలు. అది ఒక ఆర్టిస్ట్గా నాకు అదంత పెద్ద ఛాలెంజింగ్ ఏమనిపించలేదు. అలాగే ఇప్పుడు కూడా స్క్రిప్ట్ బాగుంది, స్క్రిప్ట్ని నమ్మాను, డైరెక్టర్ని నమ్మాను. నేను లయ చేయడానికి రీజన్ ఏంటంటే, గతంలో మేము చేసిన 3 సినిమాలు కూడా స్క్రిప్ట్ నచ్చి కాంబినేషన్ కుదిరింది. సో ఈ స్క్రిప్ట్కి లయ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి
ఈ స్క్రిప్ట్లో కూడా తన్నే ఎంచుకోవడం జరిగింది. ఈ ముగ్గురులో కోపం, ప్రేమ, అమాయకత్వం ఎవరికిస్తారు? యావర్, పల్లవి ప్రశాంత్, అమర్దీప్. కోపం వచ్చేసి అమర్గాడికి షార్ట్ టెంపర్ అండి. అమర్గాడు వాడు మంచోడే, షార్ట్ టెంపరు, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ వాడికి. అలాగే కోపం మావాడు యావర్ గాడికి. వాడు ప్రశాంత్ గాడు ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు వాడు. ఇంద్ర సినిమాలో మీరు నటించిన పెళ్లి సీన్ వేరే హీరోతో ఆపాదించి ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్? ఫ్యామిలీస్ మధ్య దూరటం అంత కరెక్ట్ కాదేమోనండి, నా వరకు ఇది నా అభిప్రాయం. మీకు సంబంధించి నేను కొన్ని టైటిల్స్ చెప్తుంటాను, వాటిలో మీరు ఒకటి ఎంచుకోండి. జల్సా, ఇంద్ర. రానే దిల్, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఉల్లాసంగా ఉత్సాహంగా. సందడే సందడి, శివరామరాజు. సందడే సందడి. సందడే సందడి. అమ్మాయి బాగుంది, మిస్ అమ్మ. మిస్ అమ్మ. 90s బయోపిక్, బిగ్ బాస్. 90s బయోపిక్. థ్యాంక్ యూ.